హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే వేడివేడి ఎగ్ సూప్ని చూపించబోతున్నాను. ఈ సూప్ టేస్ట్ చికెన్ సూప్ టేస్ట్ లాగానే చాలా బాగుంటుంది. చల్లటి క్లైమేట్లో వేడివేడిగా సూప్ తాగాలనిపిస్తే హెల్దీ అండ్ స్పైసీగా ఈ సూప్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో సులభంగా చేసుకునే ఈ ఎగ్ సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ సూప్ కోసం ముందుగా ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యికి బదులుగా మీరు ఆయిల్నైనా వేసుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను సుమారుగా 500 ml వరకు వాటర్ని వేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు మరో పక్కన బౌల్లోకి ఒక ఎగ్ని తీసుకొని బాగా బీట్ చేయండి. గుడ్డుతో చేస్తే స్మెల్ వస్తుందని డౌట్ రావచ్చు, కానీ స్మెల్ ఏమీ లేకుండా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా బీట్ చేసిన ఎగ్ని మరుగుతున్న వాటర్లో స్లోగా డ్రాప్ చేస్తూ కలపాలి. ఒకేసారి ఎగ్ మిక్చర్ వేసేస్తే ముద్దలాగా వస్తాయి. చిన్న పీసెస్గా ఉండాలంటే ఒక చేత్తో డ్రాప్ చేస్తూ మరో చేత్తో కలపాలి. చూడండి, మనం కలిపిన ఎగ్ని హాట్ సూప్లో వేసేటప్పుడే ఉడికిపోయి ఇలా చిన్న పీసెస్గా వస్తాయి. ఇప్పుడు ఈ ఎగ్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే మనకి సూప్ అనేది చిక్కగా క్రీమీ కన్సిస్టెన్సీగా ఉండడానికి ఒక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇందులోకి కొంచెం నీళ్ళని వేసి బాగా కలపండి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే దీనికి బదులుగా మైదా పిండిని కానీ లేదా హెల్దీగా రాగి పిండిని కానీ వాడుకోవచ్చు. ఇలా కలిపిన కార్న్ఫ్లోర్ మిక్స్ని మరుగుతున్న సూప్లోకి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మరిగించామంటే మనకి సూప్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకును వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. మీకు పులుపు నచ్చకపోతే నిమ్మరసం వేయకుండా అయినా చేసుకోవచ్చు. అంతే, వేడివేడిగా హెల్దీ సూప్ అనేది రెడీ అయిపోయింది. తెలియని వారికి ఇందులో ఎగ్ వేసి చేసామంటే అంత ఈజీగా గుర్తుపట్టరు. దీని టేస్ట్ కూడా చికెన్ సూప్ లాగానే చాలా బాగుంటుంది. మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ఎగ్ సూప్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ సూప్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.